వెల్కమ్ టు హోమ్ మేడ్ కుకింగ్. ఈరోజు మనం తయారు చేసుకోబోతున్నాం ఆలుగడ్డ గోంగూర గ్రేవీ కర్రీ అండి. ఈ కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ కర్రీ చపాతీలో కానీ అదేవిధంగా రైస్లో కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఒక్కసారి ఇలా రైస్ చేసి చూడండి. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మనం ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఒక కడాయి తీసేసుకొని అందులో 5 ఆలుగడ్డలను వేసేసుకోవాలండి. వాటర్ పోసేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసేసి స్టవ్ పైన పెట్టేసి ఉడికించుకోవాలండి. ఈ ఆలుగడ్డలను మూత పెట్టేసి 80% బాయిల్ అయ్యేదాకా ఉడికించుకోవాలండి. ఇలా ఉడికించుకోవాలండి. దీనికోసం గోంగూర తీసేసుకొని ఇలా కడిగేసుకొని పెట్టేసుకోవాలండి. అదేవిధంగా 3 చిన్న ఆనియన్స్ ఇలా పొట్టు ఒలిచేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని స్టవ్ పైన కాల్చుకోవాలండి. ఆనియన్స్ని కాల్చుకొని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా బ్లాక్ కలర్ వచ్చేదాకా కాల్చుకోవాలి. ఈ 3 ఆనియన్స్ని కాల్చేసుకోవాలి. ఇలా కాల్చేసుకొని పెట్టేసుకోవాలి. ఆనియన్స్ అనేది బ్లాక్ కలర్లో మారేంత వరకు కాల్చేసేసుకోవాలండి. ఇలా కాల్చేసేసుకున్నాక వాటిపైన ఉన్న పొట్టును తీసేయాలి. ఇలా ఆనియన్ పొట్టును తీసేసి పక్కకు పెట్టేసుకోవాలి. ఇలా నీట్గా చేసేసుకొని ఈ ఆనియన్స్ని పక్కకు పెట్టేసుకోవాలండి. అదేవిధంగా చూడండి, ఇలా పొట్టు తీసేసి పక్కకు పెట్టేసుకోవాలి. అదేవిధంగా మనం ఇందాక గోంగూర తీసేసుకున్నాం కదా, ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులో గోంగూర, నేను ఇక్కడ ఒక కట్ట గోంగూర తీసేసుకున్నానండి. ఒక కట్ట గోంగూర 1 కప్పుడు అవుతుందండి. పేస్ట్ 3 ఆనియన్స్ వేసేసి 1/2 గ్లాస్ వాటర్ పోసేసి మూత పెట్టేసి మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇలా ఒక బౌలెడ్ పేస్ట్ అవుతుందండి. మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదండి ఆలుగడ్డలను, వాటిని పొట్టు తీసేసి కట్ చేసేసుకోవాలండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. ఇలా పొట్టు తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఈ సైజులో కట్ చేసేసుకొని ఇలా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసేసుకొని స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని అందులో 1.5 పావు ఆయిల్ పోసేసుకోవాలండి. ఇంచుమించుగా 5 టేబుల్ స్పూన్ల వరకు పోసేసుకోవాలి. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఎండుమిర్చి గింజలు వేసేసుకోవాలి. అదేవిధంగా ఇందులోకి 4 యాలక్కాయలు, 4 దాల్చిన చెక్కలు, 4 లవంగాలు వేసేసుకోవాలి. మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న గోంగూర పేస్ట్ని కూడా వేసేసుకోవాలండి. ఇలా వేసేసుకున్నాక అదే కప్పుతో మళ్ళీ 1 కప్పుడు వాటర్ పోసేసుకోవాలి. ఇలా పోసేసుకొని బాయిల్ చేసేసుకోవాలండి. ఇలా బాయిల్ అయ్యే వరకు బాయిల్ చేసేసుకోవాలి. వాటర్ అనేది ఇలా మసలేదాకా బాయిల్ చేసేసుకోవాలండి. ఇలా మసలనివ్వాలి. ఇలా మసలనిచ్చాక మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని ఒకసారి కలియబెట్టేసుకొని అదేవిధంగా ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పసుపును వేసేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ పసుపును వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలిపేసుకొని ఇలా మరిగించుకుంటేనే కర్రీ అనేది చాలా చాలా టేస్టీగా వచ్చేస్తుందండి. ఇలా కలిపేసుకుంటూ మరిగించుకోవాలి. అదేవిధంగా ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసేసుకోవాలి. ఇలా ఆయిల్లో వేయకుండా ఇందులోనే వేస్తే కర్రీకి చాలా చాలా టేస్ట్ వచ్చేస్తుందండి. ఇలా కలిపేసుకొని ఇందులోకి మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలని వేసేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా వేసేసుకోవాలండి. ఇవి వేసేసుకున్నాక మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి. ఆలుగడ్డ ముక్కలకి గ్రేవీ అంతా పట్టేదాకా కలిపేసుకోవాలి. మనం ఇందాక 80% ఉడకబెట్టుకున్నాం కదండి, ఇప్పుడు మిగిలింది కూడా ఉడికేస్తుంది. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కారం, అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ ఉప్పును వేసేసుకోవాలి. ఉప్పును వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలండి. ఈ ఆలుగడ్డ ముక్కలని మనం ముందుగా ఉడికించేటప్పుడు మొత్తం బాయిల్ చేయకూడదండి, ఎందుకంటే ఇప్పుడు ఇందులో ఉడికిపోతుంది. అప్పుడు 80% బాయిల్ చేస్తేనే ఇప్పుడు ఆలుగడ్డ అనేది చునగకుండా ఉంటుందండి. మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఇలా 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాతకి మూత తీసేసి మళ్ళీ ఒకసారి కలిపేసుకొని అడుగు అనేది మాడకుండా మళ్ళీ ఒకసారి గరిటెతో కలిపేసుకొని ఇందులోకి మనం
హాఫ్ కప్పుడు పెరుగును వేసేసుకోవాలండి. ఈ పెరుగు వేసేసుకోవడం వల్ల చాలా చాలా టేస్ట్ వచ్చేస్తుందండి కర్రీకి. అదేవిధంగా హాఫ్ టేబుల్ స్పూన్ కారం, హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసేసుకోవాలి. ఎందుకంటే మనం పెరుగు వేసాం కదా, కొంచెం కారం అనేది తగ్గుతుంది. ఒకవేళ మీకు ఆ కారం సరిపోతుంది ఫస్ట్ వేసిన కారం అంటే ఇవి వేసుకోకుండా పర్వాలేదు. తక్కువ తినే వాళ్ళైతే ఆ ఒక్క టేబుల్ స్పూన్ వేసుకున్నా పర్వాలేదండి. మనం ముందు వేసుకున్న ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నా పర్వాలేదు. హాఫ్ టేబుల్ స్పూన్ కారం, హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసి మళ్ళీ ఒకసారి కలబెట్టేసి మూత పెట్టేసి 4 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. ఇలా ఉడికించుకున్నాక మూత తీసేసి మళ్ళీ ఒకసారి కలియబెట్టేసుకొని ఈ గ్రేవీ అనేది చూడండి చిక్కబడిపోయింది, దగ్గరకు వచ్చేసిందండి. కర్రీ అనేది దగ్గరకు వచ్చేసింది, రెడీ అయిపోయిందండి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ మసాలా పౌడర్ వేసేసి 1 నిమిషం పాటు ఉడికించుకోవాలండి. 1 నిమిషం పాటు ఉడికించేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. చూడండి మన కర్రీ అనేది చాలా చిక్కగా అదేవిధంగా చాలా టేస్టీగా రెడీ అయిపోయిందండి. ఇందులోకి మసాలా స్మెల్ వచ్చేస్తూ అదేవిధంగా కర్డ్, గోంగూర చాలా టేస్ట్ని ఇస్తాయండి. మన ఆలుగడ్డలకి చాలా చాలా టేస్ట్ని ఇస్తాయి. చూడండి కర్రీ అనేది రెడీ అయిపోయింది. మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అండి. చూడండి కర్రీ అనేది ఎంత థిక్గా ఎంత టేస్టీగా వచ్చిందో. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుందండి. ఆలుగడ్డ గోంగూర కర్రీ రెడీ అయిపోయిందండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కనుక మీకు మరిన్ని కావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ కొట్టండి, కామెంట్స్ పెట్టండి.